వరంలో ఆకువా రైతులు ఆందోళన చేపట్టారు. రైతులు రోడ్డుపై బైఠాయించారు. రైతుల రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆకువా చెరువుల్లో తొలగించిన వ్యర్థాలను డ్రైన్లలోకి వదలటంతో వరి పొలాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. డ్రైన్ల ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. పంచండి లోయర్ కౌశిక్ డ్రైన్లకు అడ్డుగా మత్స్యకారులు చేపల కోసం కట్టిన వలకట్లను తొలగించాలని, డ్రైన్లలో పూడిక తీయించాలని రైతులు డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆ పంట పోయింది, రైతు రెండో పంటకే వెళదాం సమాయత్తం అయ్యి సాగు చేసుకుందాం అనేటువంటి పరిస్థితి వస్తే దాల్వా వ్యవసాయం వచ్చినప్పటికీ కనీసం ఇప్పటి వరకు అంటే నవంబర్లో ఆకుమళ్ళు వేసుకోవాలి, డిసెంబర్లో 15 కల్లా ఊడుపులు అయిపోవాలండి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికింకా కనీసం ఆకుమళ్ళు వేసుకోలేని పరిస్థితి కనిపిస్తుందండి మాకు. ఈ అన్ని గ్రామాలు ఈ మండలంలో ప్రతి డ్రైన్లో కూడా దీనికి కారణం డ్రైనేజీ నీరు తిక్క, డ్రైన్లో ఉన్నటువంటి నీరు తిక్క లోయర్ కౌశిక, కుమ్మర కాలువ, పంచనది మొదలగున్నటువంటి ఈ కౌశికలో నీరు వెనక్కి వచ్చి అది తిరగబడి చేలలోకి వెళ్ళటం వల్ల ఆ నీరు దిగట్లేదండి. దీనికి గల కారణం ఏంటంటే అండి, ఒకటి ముఖ్యంగా వాటిని ఆనుకుని అక్కడ మత్స్యకార గ్రామాలను ఆనుకున్నటువంటి డ్రైన్లలో వలకట్లు వేయడం ఒకటండి. రెండు, రెవెన్యూ ఆక్వా చెరువుల్లో నీరు ఆ రెవెన్యూ డ్రైన్లోకి తోడటం వల్ల ఆ తోడినటువంటి నీరు చేలలోకి వచ్చి చేలంతా మునిగిపోవడం వల్ల రెండు. ఈ మూడు ఏంటంటే రామేశ్వరం ఒక దగ్గర మొత్తం వేలాది ఎకరాలు ఆక్రమణకు గురవడం వల్ల ఈ కారణాలు ఈ డ్రైన్లన్నీ మూసుకుపోయి ఆ గడ్డి, రెల్లు, చెత్త చెదారంతో డ్రైన్ అంతా కూడా పూసుకుపోయి ఈ 4 కారణాల వల్ల నీరు దిగట్లేదండి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మేము దాల్వా వ్యవసాయం సాగు చేయమనాలా వద్దనాలా అనేటువంటి విషయాన్ని రైతాంగం అంతా కూడా గత 16వ తారీఖుని గ్రీవెన్సల్లో కలెక్టర్ గారు ఇవ్వడం జరిగిందండి. తర్వాత అది దేనికి స్పందించలేదని 23వ తారీఖు మరలా గ్రీవెన్సల్లో ఇవ్వడం జరిగిందండి. 23 కూడా స్పందించలేదని ఈవేళ రైతాంగం అంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది, రోడ్డు మీద కూర్చోవలసి వచ్చింది. ఆ పని మాది ఒక సాధారణ రైతు బిడ్డను నేను. మాకు న్యాయం జరగాలని ప్రభుత్వం వారికి ఎన్నో విధాలుగా మేము విజ్ఞప్తి చేసాం. గతంలో 2-3 క్రాప్ హాలిడేలు ప్రకటించాం. కేవలం తొలకరకే అనుకున్నాం, అది దాల్వా వరకు కూడా సాగింది. చేలలో మురికి నీరు ఏ విధంగా దిగడానికి ఆస్కారం లేదు. కండికి మోగ ఉంది, అది ఏదో తాత్కాలికంగా చేసుకు తీయడమే జరుగుతుంది. రమారమే 5-6 కలెక్టర్లు మారారు. ఏ కలెక్టర్ వచ్చినా ఇలాగే జరుగుతుంది, కానీ మాకు న్యాయం జరగలేదు. రైతాంగం ఇప్పుడు తిరగబడి స్టేజ్కి వచ్చింది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని రైతాంగం అంతా తిరగబడి సూచనలో ఉన్నారని ప్రభుత్వం వారు గమనించాలని మేము విన్నవించుకుంటున్నామండి. తదుపరి రోడ్డు ఎక్కడానికి కారణం ఇప్పుడు ఈ దాల్వా ఊడ్చుకోవడానికి కూడా చేలల్లో కురిసిన వర్షపు నీరు కాదు, ఆక్వా చెరువుల్లో ఉన్న నీరు కిందకి డ్రైన్ ద్వారా దిక్కకుండా ఎగపాకి చేలు ఉప్పు నీరు అయిపోవటం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఏలిన వారు ఒక్కసారి పర్యవేక్షణ చేయండి. అల్లవరం, రెల్లిగడ్డ, తూర్పులంక, రమారమ్మి 1050 ఎకరం ఉంది. అందులోనూ 600 ఎకరం ఆక్వాకి అయిపోయింది. మిగతాదంతా వ్యవసాయానికి పనికి రాకుండా అయిపోయింది. మరి మీరు మమ్మల్ని వ్యవసాయం చేసుకోమంటారో లేకపోతే చెరువులో తవ్వుకోమంటారో ఆ నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. మాకు స్పందించి వెంటనే సమాధానం చెప్పాలని ప్రభుత్వం వారిని, ఏలిన వారిని కోరి ప్రార్థిస్తుంది. మాది ఒక సాధారణ రైతు బిడ్డను నేను. మా వ్యవసాయం ఇంచుమించుగా 120 ఎకరాలు రెల్లిగడ్డ మీదుగా తూర్పులంక డ్రైన్లోకి దిగుతుంది. కానీ ఆ డ్రైన్ అంతా ఈ మధ్యకాలంలో 4 ఏళ్ల మంది నుంచి ఆక్వా చెరువుల వారు నీరు ఈ సజ్జు అని చెప్పి బురద కింద ఉంటుంది కదా, అదంతా తోడేయటం వల్ల హైటైట్ వచ్చినప్పుడు నీరు మా చేలోకి వచ్చేసి మళ్ళీ దిగేటప్పుడు దిగట్లేదు. ఈ కారణాల చేత మేము 2-3 ఏళ్ల మంది నుంచి తొలక వ్యవసాయం కూడా ఊడ్చట్లేదు. ఇది తగిన శ్రద్ధ తీసుకుని ఆ డ్రైన్లో ఆక్వా చెరువుల్లో సజ్జు డ్రైన్లోకి, రెవెన్యూ డ్రైన్లోకి దింపకుండా గవర్నమెంట్ వారు తగిన చర్య తీసుకోవాల్సిందిగాను. తర్వాత వలకట్లు అనే వ్యవహారం కూడా ఇంచుమించుగా 15 ఏళ్ల మటుకు మేము పోరాడుతున్నాం. ఆ వలకట్ల వ్యవహారం కూడా ఇప్పుడు కూడా ఏమీ తెవలేదు. అవన్నీ కూడా తగిన చర్య తీసుకుని కలెక్టర్ వారు కానీ, ఈ డ్రైనేజ్ వ్యవస్థ వారు కానీ, రెవెన్యూ, ముఖ్యంగా మా రెవెన్యూ బోధులు కూడా చాలా పాడైపోయినాయండి. మేము రైతులు సొంతంగా ఇదివరకు డబ్బులతో చేసుకునేవాళ్ళం, కానీ ఉపాధి పథకం వచ్చిన తర్వాత చేస్తున్నారు కొంతవరకు. అది కూడా 4 ఏళ్ల మటుకు లేదు. ఆ రెవెన్యూ డ్రైన్లు కూడా కొంచెం తగు శ్రద్ధ తీసుకుని మా రైతులకి ఉపయోగకరంగా ఉండేలాగా తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మా వ్యవసాయం ఇంచుమించుగా 120 ఎకరాలు రెల్లిగడ్డ. మహూం భుజా మేనేజింగ్ కమిటీలో